హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సిడ్నీ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్, విజయవాడ. పార్కిన్సన్స్ డిసీజ్ మనం తెలుగులో కామన్ గా దీన్ని కంపవాతం, వణుకుడు జబ్బు అని అంటూ ఉంటాం. ఇందులో దాదాపు 80% మంది మందులతో చాలా నీట్ గా కవర్ అవుతారు. ఒక 20% మంది మాత్రం మందులతో పెద్దగా రెస్పాండ్ అవ్వరు. సో మన ఓపీకి వచ్చినప్పుడు పేషెంట్లు అడుగుతూ ఉంటారు, సో అండ్ సో పేషెంట్ మందులు పెట్టడంలోనే కవర్ అయ్యారు కదా సార్, మాకెందుకు ఇలా జరుగుతుంది అనేది అడుగుతూ ఉంటారు. దీనికి కారణం చూద్దామండి. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది పార్కిన్సోనిజం అనే స్పెక్ట్రమ్ లోని ఒక డిజార్డర్ అండి. పార్కిన్సోనిజం మనం చూసుకుంటే 3 రకాలుగా ఉంటది. ఒకటి టిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్, మనం మోస్ట్ కామన్ చూసే పార్కిన్సన్స్ డిసీజ్. రెండోది ఏటిపికల్ పార్కిన్సన్స్ డిజార్డర్స్ ఆర్ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్ అంటాం. మూడోది సెకండరీ పార్కిన్సన్స్ డిజార్డర్స్ అంటామండి. సో మనకు మోస్ట్ కామన్ గా 80% అంటే 85% ఆఫ్ ద పేషెంట్స్ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిజార్డర్స్ పేషెంట్స్ ఏ ఉంటారు. వీళ్ళు మాత్రం మందులకి దాదాపు 4-5 ఏళ్ళు బాగా నీట్ గా మిగిలిన వాళ్ళలాగే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. వెరస్ ఏటిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్, దాంతోపాటు సెకండరీ పార్కిన్సన్స్ డిజార్డర్స్ వాళ్ళకున్న స్పెసిఫిక్ కాజ్ ట్రీట్ చేస్తే గానీ వాళ్ళకి తగ్గదండి. మొదటగా మనం ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటో చూద్దామండి. వణుకుడు రావటం, మనిషి నిదానం అయిపోవటం, కండరాలు బిగుతుగా అయిపోవటం, నడుస్తుంటే తూలినట్టు ఉండటం అనే 4 ఫీచర్స్ అనేది దీని ప్రధానమైన ఫీచర్స్ అండి. ఇది మెదడులోని సబ్స్టాన్షియా నైగ్రాలో ఉండే కొన్ని కణాలు డీజనరేట్ అయిపోవడం వల్ల డోపమిన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వచ్చే ఒక డిజార్డర్ అండి. దీన్ని ఇనీషియల్ గా మనం డోపమిన్ రీప్లేస్మెంట్ డ్రగ్స్ ద్వారా మనం కరెక్ట్ చేయగలుగుతాం. కానీ ఒక 4-5 ఏళ్ళ తర్వాత డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కానీ జబ్బు మొదలటం వల్ల కానీ మందులకి రెస్పాన్స్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకి మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ వల్ల కానీ లేదా ఎపోమార్ఫిన్ పంప్ ద్వారా వీళ్ళకుండే రుగ్మత కవర్ చేసి నెక్స్ట్ 10 to 15 years వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయగలుగుతామండి. ఇది ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ కు మాత్రమే సాధ్యం అండి. ఈ పార్కిన్సన్స్ స్పెక్ట్రమ్ కింద సెకండ్ కేటగిరీ ఆఫ్ డిజార్డర్ అండి ఏటిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్ అంటామండి. మోస్ట్ కామన్ గా మనం చూసే మొదటగా పిఎస్పి అంటే ప్రోగ్రెసివ్ సెప్రానిక్యులర్ పాలసీ, ఇంకోటి మల్టీ సిస్టమ్ ఎట్రోఫీ అండి. ఇందులో ప్రధానంగా మనిషి నిదానం అయిపోవడం అనేది కామన్ గానే ఉంటుంది. దాంతోపాటు ఊరికే పడిపోతుంటారు. దాంతోపాటు కూర్చున్నప్పుడు మోస్ట్ కామన్ గా వెనక్కి పడిపోతూ ఉంటారు. తిన్నప్పుడు కానీ తాగినప్పుడు కానీ నీళ్లు ఫుడ్ మొత్తం ఇలా షర్ట్ మీద ఒలకపోసుకుంటా ఉంటారు. ఇది దీని మెయిన్ ఫీచర్స్ అండి. దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది చాలా ముఖ్యం. బికాస్ ఈ ఫాల్స్ వల్ల చాలా మందికి తుంటి ఎముకల ఫ్రాక్చర్ ఇది జరుగుతూ ఉంటది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడం ప్రాపర్ మెడికేషన్ ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మనం ఒక 3 to 5 years అనేది మేనేజ్ చేయగలుగుతామండి. ఇంకోటి మల్టీ సిస్టమ్ ఎట్రోఫీ. వీటిలో అంటే మనిషి నిదానం అయిపోవడంతో పాటు బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. నడిచినప్పుడు తాగిన వాళ్ళు మందు తోడటం, ఏదైనా ఒక గ్లాస్ పట్టుకున్నప్పుడు గ్లాస్ తోలటం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు యూరిన్ కంట్రోల్ లేకపోవడం, అంటే పోసుకోవడానికి లేవిస్తారు కానీ గొడ్డలోనే వెళ్ళిపోతాయి, అంటే స్పింక్టర్ మీద వాళ్ళ కంట్రోల్ పోతుంది. ఈ సిండ్రోమ్స్ మనం ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యమైనది. బికాస్ వీటికి కొన్ని రకాల పార్కిన్సన్స్ కి యూటిలైజ్ చేసే డ్రగ్స్ వాడతారు. దీనివల్ల ఈ సిండ్రోమ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో ప్రాపర్ మెడికేషన్ అండ్ ప్రాపర్ థెరపీ, మోస్ట్లీ ఫిజియోథెరపీ ద్వారా ఈ సిండ్రోమ్ మనం కంట్రోల్ చేయొచ్చు అండి. థర్డ్ కేటగిరీ అండి సెకండరీ పార్కిన్సన్స్ డిసార్డర్స్. అంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ లానే ఉంటాయి కానీ ఇది ఏదైనా కారణం చేత, అంటే మెదడులో ఏమైనా కణితుల వల్ల కానీ, నీరు చేరటం వల్ల కానీ, లేకపోతే కొన్ని రకాల మందుల వల్ల కానీ వచ్చే పార్కిన్సన్స్ డిసార్డర్స్ ని మనం సెకండరీ పార్కిన్సన్స్ డిసార్డర్స్ అంటాం. మొట్టమొదటిది ఎక్కువ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటది వాస్కులర్ పార్కిన్సన్స్. వీళ్ళకి అప్పర్ బాడీలో పెద్దగా పార్కిన్సన్స్ ఫీచర్స్ అనేవి పెద్దగా ఉంటాయి. అంటే వణుకుడు కానీ ఇట్లాంటివి కానీ చేతులు స్లోనెస్ కానీ ఏమి ఉండవు. కానీ లోయర్ బాడీ అంటే కాళ్ళ భాగం మామూలుగా కూర్చున్నప్పుడు కాళ్ళు బాగానే ఆడిస్తారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు, కానీ నుంచోంగలా నడవలేకుండా ఉంటారు. ఇది లోయర్ బాడీ పార్కిన్సోనిజం. ఇది మోస్ట్ కామన్ గా వాస్కులర్ పార్కిన్సోనిజం అంటామండి. ఇంకో మోస్ట్ కామన్ డిజార్డర్ అండి ఎస్పెషల్లీ ఎల్డర్లీలో వస్తుంది 60 to 70 years ఏజ్ లో. ఇది ట్రీటబుల్ కాజ్ అండి. మెదడులో నీరు చేరటం వల్ల వస్తూ ఉంటది. చూడటానికి పార్కిన్సన్స్ లానే ఉంటది. కాకపోతే వీళ్ళకి మనిషి నిదానం అయిపోవడంతో పాటు మతిమరుపు రావటం, యూరిన్ మీద కంట్రోల్ లేకపోవడం అనేది 3 ఫీచర్స్ ఉంటాయి. దీన్ని చిన్న ప్రొసీజర్ ద్వారా దీన్ని కరెక్ట్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మనం 60% అనేది మాడిఫై చేయగలుగుతాం. ఎస్పెషల్లీ సైకియాట్రిక్ డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళకి, కొన్ని రకమైన యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటే ఫిట్స్ కు వాడే మాత్రల వల్ల వచ్చే పార్కిన్సోనిజం మనం డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సోనిజం అంటాం. ఏవైతే డ్రగ్స్ వాడుతున్నారో వాటిని కరెక్ట్ చేయడం ద్వారా వీళ్ళకున్న రుగ్మత కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మోస్ట్ కామన్ గా ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సన్ డిజార్డర్ లో మనకి గ్యాస్ట్రైటిస్ వాడే ఒక డ్రగ్ వల్ల కూడా ఇది వస్తుంది. సో వీళ్ళు ప్రాపర్ గా వీళ్ళ డ్రగ్ చాట్ మనం చూసి ఇవన్నీ సరి చేస్తే నెక్స్ట్ 6 months to 1 year లో వీళ్ళకున్న రుగ్మత 60 to 70% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక స్పెక్ట్రమ్. దీనికి కారణాలు చాలా ఉంటాయి. మనం ఎర్లీగా ఏ కారణం చేత వచ్చింది అనేది మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే వాళ్ళకి తగినట్టుగా టైలర్ మేడ్ థెరపీ చేయడం ద్వారా వాళ్ళకున్న రుగ్మత కంట్రోల్ చేయడం, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా మటుకు నార్మలైజ్ చేయడం అనేది మనం చేయగలుగుతామండి. థ్యాంక్ యూ.